బాబు ఎవరి దగ్గరైనా అగ్గిపెట్టుందా? ఈయనకంత సీన్ లేదులేండి. రే. నీ దగ్గర ఉందా? నా బంగారాలు. నో మ్యాచ్ బాక్స్ ఇన్ ద హోల్ కుటుంబం. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా ఎవరు ఇవ్వరులేండి. నేనే తీసుకొస్తాలేండి. నేను ఇస్తాగా. ఇదిగో అగ్గి పెట్టి. ఓలమ్మో, ఏటి అట్ట అవక్కై సుత్తున్నారు? కొంపదీసి నన్ను బీడీ సిగరెట్ కాలుతానని డౌటింగా? భలే మాట్లాడుతున్నావు. ఇంతకీ ఎవరు నువ్వు? అసలు నీ పేరేంటి? గంగా. ఒకటే మాట, ఒకటే మునక. నీ నిజాయితీయే నీకు శ్రీరామ రక్ష. నీలాంటి మంచి మనసున్న అమ్మాయి దీపారాధన చేస్తే నలుగురికి మంచి జరుగుతుంది. ఈ ముసలోడికి మైండ్ దుబ్బినట్టుంది. హోందివే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. మనం చేద్దామని చెప్పు. వెళ్ళు. హలో, ఎక్కడికి జారుకుంటున్నావు? వెళ్ళమ్మా. వెళ్ళమంటున్నానా? చూడండి పెద్దరు, మీ మనసు మన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయ లాంటిది. ఇంతమంది మీ కుటుంబ సభ్యులుండగా నాను దీపారాధన చేస్తే వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది. అందుకని నానే ఎవరితో పూజ చేయించాలో వాళ్ళ చేతిలో అగ్గిపెట్టె పెట్టేతాను. గంగా, గంగా, గంగా ఇప్పుడు గుడికి ఎందుకే? నేను అన్ని చెప్తాను గాని నువ్వు రామ్మా. గంగా, గంగా రా. గంగా ఆగవే. అమ్మా రా. గంగా ఇదో పాలు పట్టుకో. నాకు ఉద్యోగం వచ్చింది. నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిందా? ఎంత మంచి కబురు చెప్పినవే. నా అమ్మ బంగారం. ఇదిగో గంగా, ఆ చెప్పేదేదో చిన్నగా చెప్పొచ్చు కదా. భూమి దద్దరిల్లేలా అరవడం ఎందుకు? పాపం భూకంపం వచ్చిందని పావురాలు ఎగిరిపోయాయి. పిల్లలు చూడు ఎలా దడుచుకున్నారు. అయ్యో క్షమించండి. పాపం ఆయన మాత్రం నిత్యం సన్నిధానంలో ధ్యానం చేసుకునేవారు. ఇప్పుడు ఉన్న చోటే కుప్పకూలిపోయారు. రేపు ఎక్కడ చేసుకుంటాడో ఏమో. సావి కొంచెం దీని పేరుని అర్చన చేయించండి. అలాగే నువ్వు రావే. పరమేశ్వరా రా. ఇంతకీ ఏ ఉద్యోగమే? ఎక్కడా? సూపర్ మార్కెట్ లో అమ్మా. నెలకి 15,000 జీతం అమ్మా. 15,000. దేవుడు ఉన్నాడే, నీకు మంచి రోజులు వచ్చినాయి. ఇదంతా నీ వల్లే అమ్మా. నువ్వు నాకు డబ్బులు ఇచ్చినా ఆ కాశ్మోరాకి తిరిగా డబ్బిచ్చామని పంపావు కదా. ఆ కాశ్మోరా కోసమని సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళాను నేను. అక్కడ ఒక మంచి మనిషి వల్ల నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. ఆయన ఎవరో గాని ఆయన నా దేవుడు చల్లగా చూడాలమ్మా. పద దేవుడికి దండం పెట్టుకుందాం. కళ్యాణాయ నదే నదే వృద్ధినాం. భగవంతుడా, నేను నిన్నెప్పుడూ కోరుకునేది ఒకటే కోరిక. రుద్ర తన బాధ నుండి బయటికి రావాలి. ఇది వరకటిలాగే సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి.
దేవుడా, నాకు ఉద్యోగం వచ్చింది. ఇక నుండి అమ్మని బాగా చూసుకుంటాను. నాకు ఉద్యోగం ఇచ్చిన పెద్ద ఆయన కూడా బాగుండాలి. మా గంగకి ఇన్నాళ్ళకి మంచి రోజులు వచ్చినాయి. దాని సంపాదన అంతా దాచి దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. దానికి ఉద్యోగం ఇచ్చినట్టే దాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే మంచి అబ్బాయిని కూడా నువ్వే చూపియాలి. రాజాదిరాజాయ ప్రకృతి సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, శుభమస్తు. అమ్మమ్మ పట్టుకో. సామి సామి సామి. అల్లరి పిల్ల, నువ్వు ప్రసాదం భక్తురాలివి. అమ్మా, నువ్వు వెళ్ళి అక్కడ కూసో. నేను అక్కడ అందరికి దరివేసొత్తాను. సరే కూసో.